ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 1800 కోట్ల రూపాయలను వసూలు చేసింది. నార్త్లో ఇప్పటి వరకు వసూళ్ల హవా సాగిస్తూనే ఉంది. ఇప్పుడు బాహుబలి 2 ది కన్క్లూజన్ దంగల్ తర్వాత ఆల్ టైమ్ అతిపెద్ద భారతీయ గ్రాసర్లలో ఆల్ టైమ్ 3వ అతిపెద్ద భారతీయ చిత్రంగా నిలిచింది. అదే సమయంలో పుష్ప 2 మరో అరుదైన రికార్డును కైవసం చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ ఒకే భాషలో అంటే హిందీలో 1000 కోట్ల బాక్సాఫీస్ను కొల్లగొట్టిన ఏకైక దక్షిణ భారత చిత్రంగా నిలిచింది. పుష్ప 2 విధ్వంసంతో ఒకే హిందీ భాషలో 1000 కోట్లు వసూలు చేసినవి 3 సినిమాలు మాత్రమే. ఇప్పుడు హిందీలో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలను సాధించిన 3వ భారతీయ చిత్రం పుష్ప 2. పుష్ప 2 కంటే ముందు హిందీలో 1000 కోట్లు కొట్టిన 2 చిత్రాలు షారుఖ్ ఖాన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్ మాత్రమే. పఠాన్, జవాన్ 2 ఒకే భాష అంటే హిందీ నుంచి ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లను తాకిన ఏకైక బాలీవుడ్ చిత్రాలు. ఈ సినిమాల సరసన ఇప్పుడు పుష్ప 2 ది రూల్ చేరింది. అంటే హిందీలో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలను అందించిన ఇద్దరు భారతీయ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ మాత్రమే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1050 కోట్లు వసూలు చేసింది. 9 నెలల తర్వాత అదే ఏడాదిలో ఎస్ఆర్కే అట్లీ సినిమా జవాన్ ప్రపంచవ్యాప్తంగా 1150 కోట్లు వసూలు చేసింది. జవాన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6వ అతిపెద్ద భారతీయ వసూల సినిమాగా రికార్డుల్లో ఉంది. పఠాన్ 7వ స్థానంలో ఉంది. బాహుబలి 2, RRR, KGF 2 లాంటి చిత్రాలు 1000 కోట్లు మించి వసూలు చేసినవి, కానీ కేవలం హిందీ భాష నుంచి 1000 కోట్లు సాధించిన సినిమాల జాబితాలో లేవు.